మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను వినండి. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగునే వీణ పట్టుకొని వాయించెను. ఏంటండి? దావీదు మీద విషపు చూపు పెట్టుకున్నప్పుడు దేవుని ఆత్మ అతన్ని విడిచిపోయింది. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చిందంట. నాకు అర్థం కాల, దేవుని దగ్గర దురాత్మలు ఉంటాయా, దేవుని ఆత్మలు ఉంటాయా? దేవుని దగ్గర దురాత్మలు ఉంటాయా? మరి సాతాను ఎవరు? దురాత్మ, పరిశుద్ధాత్మ? పరలోకం నుంచి వచ్చిందా? ఎవరో అడిగారు, సాతాను క్రైస్తవుడా, హిందువుడా, ముస్లిండా, సిక్కా, జైనా? ఎవరండి? ఏ ఊరోడు అన్నాడు? మన క్రైస్తవుడే. ఎవడన్నాడు? మన పరలోకం నుంచి వచ్చినోడే. క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు కాదు కానీ పరలోకం నుంచి దేవుడు చేసిన ప్రధాన దూతల్లో ఒక దూత గర్వించి అతిశయించి దేవునితో సమానంగా అంటూ ఉంటాననుకున్న మూలాన పాతాళంలో మొలకు తోసివేయబడ్డప్పుడు ఆ లూసిఫర్తో పాటు మరికొన్ని దూతలు పడవేయబడ్డాయి. అవన్నీ సాతానులుగా తిరుగుతున్నాయి. ఈ రోజున దెయ్యాలు ఉన్నాయా లేవా? దెయ్యాలు లేవు, దేవుడు లేవంటారు కొంతమంది. దేవుడు ఉన్నాడు, దెయ్యాలు ఉన్నాయి. దేవుడు చేసిన దూతలే దేవుని మీద తిరగబడి దురాత్మలుగా మారాయి. వాటి పని ఏంటంటే ఎప్పుడు దేవుని దగ్గరే కాసుకొని కూర్చుంటే ఏంటి? ఎందుకంటే దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడో, దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తున్నాడో వారిని శోధించడానికి, వారిని దేవుడు విడిచిపెట్టిన మరుక్షణంలోనే ఇల్లు ఖాళీ అయిందంటే ఒక ఇంటికి టూలెట్ బోర్డు పెడతారు చూడండి, వెంటనే రావడానికి. గోతిగాడి నక్కలాగా అంటారు చూసారా? గోతిగాడి నక్కలంట సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అవి కూడా కూర్చుంటాయంట, అవి కూడా ఏడుస్తుంటాయంట. ఆ నక్కలకు కూడా ఎంత ప్రేమ అయ్యానంటే చచ్చిపోయినామంటే అనుకుంటుంటారు అందరు. కానీ ఆ నక్కలు ఎందుకు కూర్చుంటున్నాయి అక్కడ? అందరు వెళ్ళిపోయినా కూడా ఉంటున్నాయి అట్లాగే. ఎందుకండి తెలీదా? తవ్వుకొని తినటానికి ఈ రోజున దురాత్మలు రెడీగా ఉన్నాయి. ఏ మనుష్యుడిని దేవుడు విడిచిపెడతాడో, ఏ మనుష్యుడు దేవునికి తన హృదయంలో చోటివ్వడో, ఏ వ్యక్తి దేవుణ్ణి ప్రేమించడో, దేవునికి అవిధేయుడవుతాడో వాడిని పట్టుకోవడానికి రెడీగా ఉన్నాయి. జాగ్రత్త. అందుకే నేను చెప్తుంటాను, ఇలా మీటింగ్లు జరిగేటప్పుడు స్టేజ్ అనుకున్న వాళ్ళు, స్టేజ్ ముందున్న వాళ్ళు, స్టేజ్ పక్కన ఉన్న వాళ్ళు, స్టేజ్ కింద ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండమని. తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ పరిశుద్ధాత్ముడు తిరుగుతూ ఉన్నాడు, అవి కూడా తిరుగుతున్నాయి. ఎవరు? అవి కూడా కూటంలో కూర్చుంటాయి అంట. వచ్చి సైతాను కూటంలో కూర్చుంటాయి అంటండి. దెయ్యాలు కూడా వచ్చి జో జో అని కొంతమంది నిద్రపోతుంది. నువ్వు మంట మారిపోతా ఉండు, జో జో కొన్ని స్కిట్ వేసాం. పిల్లలందరూ మీటింగ్ జరుగుతుంటే కొంతమంది దెయ్యం పిల్లలు కుట్టి సైతాన్లాగా వచ్చేసి ఆ మధ్యలో కూర్చొని వాళ్ళు జడపట్టుకొని లాగితే అంటే ఇద్దరు దెబ్బలాడుకుంటుంటారు వాక్యం మానేసి. సైతాను డిస్టర్బ్ చేస్తాడు మనల్ని, మన మనసు లగ్నం చేయకుండా, మన మనసులోనికి ప్రభువుని రానివ్వకుండా. జాగ్రత్త. ఇలాంటి మీటింగులప్పుడు చాలామంది బాగుపడుతుంటారు, కొంతమంది పాడైపోతుంటారు. కారణం ఏంటంటే ఎవరు విని దేవుని మాట వణుకుతుంటారో వారు కొత్త మనసు పొందుతారు. వారి హృదయంలో దేవుని ఆత్మ సంచారం చేస్తాడు, దేవుని సన్నిధిని అనుభవిస్తాడు. ఎవరైతే కేర్లెస్గా నిర్లక్ష్యంగా ఉంటారో వారిని సాతాను చూసి జుర్రని దూరుతాడు. సాతాను ఎట్ట దూరతాడో ఎట్ట పోతాడో మన కళ్ళకు కనపడదండి. మీరు దెయ్యం వెళ్ళకుంటున్నప్పుడు చూసారు ఎప్పుడైనా? యేసు ప్రభు నామములో పోరగానే అతనా ఆటది, ఎడిపోయిందో తెలీదు, కింద పడిపోద్ది. ఎప్పుడు ఎట్టపోయిందో మన కంటికి కనపడదు. ఆత్మ మన కంటితో చూడలేం. కానీ దెయ్యం పోయిన తర్వాత ఆ మనిషిని లేపితే ఏమైంది నాకు? ఇప్పుడు దాకా అరిచావు కదా? నేను అరిచానా? తెలియదయ్యా. ఇప్పుడు ఎలాగుందమ్మా? ఇప్పుడు బాగుంది. అయిందాక అలాగ దొరకుందయ్యా. అప్పుడు చెబుతున్నాడు. ఎప్పుడు వచ్చిందో సైతాన్ని తెలియకుండా వస్తాడు నైస్గా. ఆల్రెడీ పట్టుందా ఎవరికన్నా? చెప్పండి, వెళ్ళకూడదాం. మన పశ్చిమ గోదావరి జిల్లాలో కొంచెం తక్కువే, కానీ ఇండియన్ ఎడారి స్థలాల్లో దురాత్మలు ఎక్కువ ఉంటాయండి. ఒకసారి చెన్నైలో దయ్యం పట్టిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? యేసు ప్రభుని ఈరోజు విడిపిస్తున్నారు అని వాక్యం చెప్తుంటే నేనున్నా అని ఒక నలుగురు లేచి ఎగురుతున్నారండి. మన సహోదరులు ట్రై చేశారు. నేను స్టేజ్ దిగి వెళ్ళి ఏ శ్రీరాముల పోవని
వెళ్ళగొట్టి ప్రార్థన చేసి మళ్ళీ వచ్చి కూర్చొని ప్రసంగం చేశా. అందులో ఒక ఆమె పెంచలమ్మ, ఎక్కడమ్మా పెంచలమ్మ, థామస్ వచ్చావా? అదిగో వాళ్ళ అమ్మాయి. తెలుసాయా మీ అమ్మ సంగతి నీకు? మార్నింగ్ స్టార్ స్కూల్లో. ఆ రోజు ఇప్పుడు ఆ తల్లి ఎంత యోగ్యురాలు, ఆమెను చూస్తే ఎంత సంతోషమో నాకు. భర్త చనిపోయిన బిడ్డలందరికీ పెళ్ళిళ్ళు చేసి మనవల్ని బిడ్డల్ని చూసుకుంటూ దేవుని కోసం ప్రార్థన మానకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ గొప్ప ప్రార్థనా పర్వాలు అయిపోయింది. దేవునికి నీ హృదయంలో చోటిస్తే నువ్వు దీవించబడతావు, నీ పిల్లలకు ఆశీర్వాదకరంగా మారుతావు. సాతానికి నువ్వు చోటిస్తే నిన్ను నాశనం చేస్తే, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఎప్పుడైతే సౌలుకు దురాత్మ పట్టిందో, ఇట్ టార్మెంటెడ్ హిమ్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. అంటే అతన్ని ఆ ఆత్మ డిప్రెస్ చేసేసిందంట. చరిత్ర చెప్తుంది సౌలు అంట ఆ దురాత్మ పట్టినప్పుడు ఏంటి రాజా ఏం కావాలి, అన్నం తింటారా, ద్రాక్షరసం తాగుతారా, పడుకుంటారా, ఏం కావాలయ్యా చెప్పు నాయన, ములుగుతూనే ఉంటాడంట, ఏడుస్తూనే ఉంటాడంట. ఏం చేయాలో తెలియదు. ఏదో మంది వేస్తే తాగడు, ఏం చేసినా దుప్పటి కప్పినా ఊరుకోడు, ఫ్యాన్ వేసినా ఊరుకోడు, ఏసీ వేసినా ఊరుకోడు, ఏంటంటే ఏం పెట్టినా ఊరుకోడు. ఏమైందయ్యా? అయ్యో ఎలాగా అంటే ఆయన చెప్పాడయ్యా, మన దావీదు దావీదు చమత్కారంగా వాయిస్తాడు, చక్కగా దేవుణ్ణి స్తుతిస్తాడు. ఆయన పిలుచుకురండి అంటే దావీదు వచ్చి దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. పాడతానికి ఇప్పుడు టైం లేదు, కానీ పాడుతుంటే అప్పుడు ఇడిచిపోయేదంట దెయ్యం. అప్పుడు పాలు తాగేవాడు, అన్నం తినేవాడు, మళ్ళీ బాగుండేవాడు. మళ్ళీ గంటకో 2 గంటలకో మళ్ళీ రోజు మళ్ళీ వచ్చింది రోయ్ దావీదా రాడానా అంటే మళ్ళీ ఊరుకునేవాడు. పాట పాడుతుంటే దెయ్యాలు పోతాయి. మీకు తెలుసా తెగితే? పాట పాడుతుంటే దెయ్యాలు పోతాయి, పాట పాడుతుంటే దెయ్యాలు కూడా కూర్చొని పాటలు పాడతాయి. 2 అనుభవాలు నేను చూశానండి. మనం ఆత్మలో పాడుతుంటే, ప్రార్థనతో పాడుతుంటే దెయ్యాలకు సుర్రమంటది, అవి లేచి పారిపోతాయి. మనం నామకార్థంగా పాడుతుంటే, మనం సాతాను మ్యూజిక్తో పాడుతుంటే సాతాను కూడా కూర్చొని, వాడు కూడా కోయర్ లీడర్ పరలోకంలో. లూసిఫర్ ఎవరు అనుకున్నాడు? కోయర్ లీడర్ వాడు. అది కూడా పాటలు పాడద్దండి. జయ జయ యేసు జయ యేసు అనే పాట ఉంది. ఉదయగిరి ఉంది నెల్లూరులో ఒక ఊరు. ఆ ఊరిలో జయ జయ యేసు అని పాడుతుంటే ఎంతమంది అండి, ఎన్ని దెయ్యాలండి, నేను పోతా నేను పోతా నేను పోతా నేను పోతా అని మొదలుపెట్టాడు. నన్ను వదిలే నన్ను వదిలే నన్ను వదిలే. ఎవరు పట్టుకోలేదు అక్కడ. పట్టుకోబోయి నన్ను వదిలే నన్ను వదిలే నన్ను వదిలే అని గుంటూరులో కిందపడి దొరుకుతున్నాడు చాలామంది. ఆత్మలో పాడటం నేర్చుకోండి. దేవుణ్ణి స్తుతిస్తే, నిజంగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతిస్తే దెయ్యాలు పారిపోతాయి. నీ హృదయంలో ఉన్న గుబులు దిగులు ఎగిరిపోతుంది. నీ రక్తనాళాల్లో రక్తం చక్కగా ప్రవహించి నీ బీపీలు షుగర్లు తగ్గిపోతాయి. నీ గుండె చక్కగా టక్ 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 అని, మన గుండె అండి టక్ 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 అని ఒకే విధంగా 72 సార్లు నిమిషానికి కొట్టుకుంటుంది. రోజుకి 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. నువ్వు 50 ఏళ్ళు 60 ఏళ్ళు బతికావంటే ఎన్నిసార్లు కొట్టుకుందో ఆలోచన చేయి. ఓవర్ ఆయిలింగ్కి వెళ్దాం, హాలిడే లేదు దానికి. నువ్వు నిద్రపోతున్నా కూడా కొట్టుకుంటుంది. అది కూడా నిద్రపోతున్నావా? అది నిద్రపోయిందంటే నువ్వు లేవు ఇంకా. ఏంటండి, మనకు చాలామంది గుండెలకి ఏమైపోయిందంటే సరిగా కొట్టుకో టకటకటక 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 అన్నప్పుడు ఏమో చూసారా, అబ్నార్మల్గా గుండె కొట్టుకుంటుంది చాలామందికి. కారణం ఏంటంటే నిన్ను తొందర చేస్తుంది, నీకు బీపీ అయింది. బీపీ అంటే ఒక ప్రెషర్ ప్రెషర్ ప్రెషర్. సాతాను కుక్కేస్తున్నాడు, నిన్ను నొక్కేస్తున్నాడు. నీకు తెలియటం లేదు. అది నీ జీవితంలో వచ్చే సగం సమస్యలకి, శరీర రుగ్మతలకు కారణం దురాత్మల యొక్క ప్రభావం. దేవునికి నీ హృదయంలో చోటివ్వని మూలన, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని మూలన, దేవుని మీద నీ విశ్వాసం ఉంచని మూలన, దేవునికి నీ హృదయాన్ని అర్పించని మూలన సాతానుడు చొరబడుతున్నాడు. జాగ్రత్త. నువ్వు దేవుని బిడ్డవైతే మరి జాగ్రత్త. సాతానికి కావలసిన వాళ్ళు దేవుని బిడ్డలండి.
దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకే కష్టాలు వస్తాయి ఏంటని అడుగుతుంటారు కొంతమంది. అవును, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళనే సాతానుడు శోధిస్తాడు. నమ్ముకున్న వాళ్ళని ఎందుకు శోధిస్తాడు? వాళ్ళు నా వాళ్ళే వీళ్ళందరూ. నువ్వు వెళ్ళిపోతున్నావు కదా నిజ దేవుడి దగ్గరికి, నిన్ను పట్టుకోవాలి, నిన్ను లాగాలి వెనక్కి, నిన్ను బాధ పెట్టాలి, నిన్ను పాడు చేయాలి అని ప్రయత్నిస్తున్నాడు. నువ్వు అజాగ్రత్తగా ఉంటే కృంగిపోతావు. సౌలు జీవితాన్ని చూస్తేనండి చాలా వేదన కలుగుతుంది. అంత చక్కగా దేవుని చేత ప్రేమించబడిన వ్యక్తి, సృష్టించబడిన వ్యక్తి, హెచ్చించబడిన వ్యక్తి. ఏమన్నా చెప్తాను. దేవుని చేత సృష్టించబడిన వ్యక్తి, ప్రేమించబడిన వ్యక్తి, హెచ్చించబడిన వ్యక్తి, దీవించబడిన వ్యక్తి దౌర్భాగ్యుడైపోయాడు. దేవుని ప్రేమను మరిచాడు, దేవుని మేలులు మరిచాడు, దేవుడు ఆశించిన స్థాయిని వదిలాడు, తన స్వార్థానికి చోటిచ్చాడు, తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. చూడండి, మన జీవితము దేవుని చేతుల్లో ఉంటే సరిగ్గా పోద్ది. ఏంటండి, మీ నాన్న కారు నడుపుతున్నప్పుడు నేనే నడుపుతానని 10 ఏళ్ళ కుర్రోడో 5 ఏళ్ళ కుర్రోడో తీసుకున్నాడు అనుకో, నువ్వేంది నడిపేది, నేనే నడుపుతానని దొంగచాటుగా తాళాలు తీసుకొని వెళ్ళిపోతాడు కొంతమంది. వాడు తీసుకొని కారు నడుపుతాడు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? ఎక్కడికి వెళ్తాడు? నీ జీవితాన్ని నువ్వు నడుపుకోలేవు, నీ బ్రతుకును నీవు చక్కబెట్టుకోలేవు, నీ సమస్యలు నువ్వు తీర్చుకోలేవు, నీ బాధల నుంచి నీ సొంత శక్తితో నీ విడుదల పొందలేవు, నీ అంతటా నీవు పరలోక రాజ్యం చేరలేవు. అందుకొరకే యేసుక్రీస్తు దిగొచ్చాడు, అందుకొరకే ఆయన కలువరి శిలువలో ప్రాణం ఇచ్చాడు, అందుకే మన స్థానంలో మరణించి మన పాపాలకు పరిహారం చేశాడు. అందుకే నీవు నాకు కావాలి, నీ హృదయం నాకిమ్మని అడుగుతున్నాడు. నీ జీవితం ప్రభు చేతుల్లో ఉంటే నీకు క్షేమం, నీకు ఆశీర్వాదం, నీవు పచ్చిక గల చోట్ల పరుణులు చేయబడతావు, శాంతికరమైన జలముల చెంత నడిపించబడతావు, గాఢాంధకార లోయలో వెళ్ళినా నీకు ఏ అపాయమో రాదు. నేనే పోతానన్నావా? నా ఇష్టం. సౌలు నా ఇష్టం అంటున్నాడు, దేవుని చిత్తం అంటం లేదు, నా ఇష్టం. దెయ్యాలతో పీడించబడ్డాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఈ రోజున నలుగురిలో ఒకడు బాధించబడుతున్నది ఏంటంటే డిప్రెషన్కి గురవుతున్నారు ప్రపంచంలోని చెప్తున్నారు. డిప్రెషన్ అంటే ఒకలాంటి కృంగుదల. డిప్రెషన్ అంటే నేను పనికిరాను, నా గతి ఇంతే, వేస్ట్, నా లైఫ్ వేస్ట్. ఇంగ్లీష్ మాటలు భలే వస్తాయి అప్పుడు కాబట్టి కదా, ఇంగ్లీష్ తీయాలనుకుంటాయి. ఇంకంతే, చచ్చిపోతా, నేను వెళ్ళిపోతా, నా ఇష్టం చేస్తాను, నా జోడు అక్కడెవడం, నేను పనికిరాను, వద్దు, నాకు పెళ్ళి వద్దు, ఈ భార్యతో సంసారం చేయలేను. తిడుతున్నట్టుంటాడు, అరుతున్నట్టుంటాడు, ఎడుతుంటాడు. ఏంటంటే అన్నీ తెలిసినట్టు మాట్లాడతాడు, ఏం తెలియనట్టు ఎడుతుంటాడు. విపరీతం. ఈ సౌలు సంగతి చూస్తే విపరీతం అండి. అల్లుడు కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు దావీదుకి, అల్లుడు అవుతాడు. అల్లుడిని దావీదుని చంపాలని సైన్యాన్ని పెట్టుకొని తిరుగుతున్నాడు. దావీదుని చంపితే ఎవరు విధవరాలు అవుతుంది చెప్పండి? ఆ మాత్రం జ్ఞానం లేదా? అరే, కత్తి తీసి ఈట తీసి ఇసిరేసాడు. ఒకసారి ఇసిరేస్తే అది ఎత్తగా తప్పించుకున్నాడు. దేవుడు దావీదుని కాపాడాడు. ఈ కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కొట్టుకుంటారు, ఎదురొచ్చిన వాళ్ళు కొడతా ఉంటారు. ఇంట్లో ఉన్న తపాలన్నీ పగలగొడతారు, అద్దాలన్నీ పగలగొడతారు, ఫోటోలన్నీ పగలగొడతారు. మీ ఇంట్లో అట్టడ్డలు ఉన్నారండి? అమ్మో, వాళ్ళ కోపం వస్తే జాగ్రత్తను తీసేయమ్మా, ఫోటోలన్నీ తీసేయి, ఆ గాజు పాత్రలు ఆడబెట్టి తర్వాత ఎగురుతున్నాడు, మొదలెట్టాడు. అమ్మ, ఒకడు వచ్చాడు, మొక్కలు చేసేస్తాడు ఇంట్లో అంతా. దెయ్యం, దురాత్మ. మానవుడు మానవుడిలాగా ఉండాలండి. మనుషులు మాట్లాడతారు, జంతువులు ఏం చేస్తాయి తెలుసండి? రంకెలేస్తాయి. మనుషుడు రంకెలేస్తున్నాడంటే ఏమయ్యాడనమాట? రంకెలంటే తెలుసా తెలియదు? అది కూడా చెప్పాలా? రంకెలు ఏమంటారు? నిద్రపోయి వాళ్ళు వేస్తారు. పోనీ రంకెలు, కేకలు, అరుపులు. అది కాదండి, మనుషులు మాట్లాడుకునేటప్పుడు చక్కగా మాట్లాడుకోవాలి కదా. నేను ఒకసారి మన తణుకులో ట్రైన్ ఎక్కి విజయవాడ వెళ్తుంటే ఇద్దరు భార్యాభర్తలు టిఫిన్ క్యారేజీలు అన్నీ పెట్టుకొని 4 పిల్లలు పెట్టుకొని బెండెక్కారండి. బెండెక్కి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అన్నీ అక్కడ పెట్టా అన్నాడు ఆయన. రైల్లో ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు, కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ. ఆవిడ అక్కడ పెట్టారా తిరా అంటున్నా. అందులో కూడా పిల్లోడు నాకు వచ్చి పెట్టా అంటున్నాడు. ఊరు నాయన, ఏంటి వీళ్ళు మనుషులేనా? అరుచుకుంటారేంటండి? అన్నం పెట్టమ్మా అని అడగచ్చు కదా, అక్కడ పెట్టాను తినడం చెప్పచ్చు కదా. ఇంట్లో అరుపులు, కేకలు. కారణం ఏంటి? ఇన్బ్యాలెన్స్.
ఇన్బ్యాలెన్స్, నీ బ్రెయిన్ ఇన్బ్యాలెన్స్ అయిపోయింది. నీవు నీ చేతుల్లో లేవు. నా చేత కావటం లేదు, నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను, నా స్వరాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నాను, మనసును అదుపులో పెట్టుకోలేకపోతున్నాను. చాలామంది ఏడుస్తున్నారు. సౌలు పరిస్థితి అదే. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, టార్మెంట్ అయిపోతున్నాడు, బాధించబడుతున్నాడు, నెమ్మది లేదు, కక్ష, కోపం, ద్వేషం, తను తాను నిందించుకోవటం, ఎదుటి వారిని నిందించడం. కన్న కొడుకు అండి యోనాతాను, కన్న కొడుకు మీద కోపం వచ్చింది. దావీదు సంగతి అడిగితే, రేయ్ ఆగడ కొట్టిన దాని కుమారుడా అంటున్నాడు అండి, భార్యను తిట్టుకుంటున్నాడు. అదేందో మన దేశంలో కోపం వస్తే భార్యను తిట్టడం బదులు భార్య తల్లిదండ్రులు తిడతారు. భయంకరమైన బూతు మాటలు. భర్తను తిడతాను బదులు భర్త తల్లిదండ్రులు. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? పాపం వాళ్ళు పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి కట్నం కానుకలు ఇచ్చి నిన్ను ఒక ఇంటిదాన్ని చేస్తే, నీకు మంచి భార్యని ఇస్తే, మీకు వచ్చే ఇద్దరు దెబ్బలాడుకొని కావాలంటే అమ్మ సంగతి నాన్న సంగతి ఎందుకు చెప్పండి? ఎందుకంటే తోబుట్టువుల సంగతి ఎందుకు చెప్పండి? దెయ్యాలు బూతు మాటలు మీ నోట రాకూడదు, బూతులైనను సరసోక్తులైనను మీ నోట రాకూడదని స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది. ఆ ప్రేరేపణ కలిగేది దురాత్మల వలన. నీవు నిజంగా యేసు ప్రభు బిడ్డవైతే నీ మాటలు ఉప్పు వేసినట్లు కృపాసహితమైనవిగా ఉంటాయి. అవునంటే అవును, కాదంటే కాదు. దారి తప్పినప్పుడు అడుపులు, కేకలు, ఏడుపులు, దుఃఖాలు. కొడుకును చంపాలని ప్రయత్నించాడు, అల్లుని చంపాలని ప్రయత్నించాడు, ఏడుస్తూ కూర్చున్నాడు. 38 సంవత్సరాలు దేవుడు ఊరుకున్నాడండి. అబ్బాయి అంత మంచి దేవుడు అనిపించింది నాకు. దేవుడు సౌలును రాజును చేసిన తర్వాత 2 సంవత్సరాలు మాత్రమే దేవునికి భయభక్తులు కలిగి దేవుని మాట విన్నాడు సౌలు. తర్వాత 40 సంవత్సరాలు రాజ్యమేలాడు. ఆ 40 సంవత్సరాల్లో మిగిలిన 38 సంవత్సరాలు ఇలాంటి స్థితిలోనే సౌలున్నాడు. ఇంకా మారతాడు, ఇంకా తన సంగతి తెలుసుకుంటాడు, తగ్గించుకుంటాడు, నా వైపు తిరుగుతాడు, నా నామాన్ని మొరపెడతాడు అని దేవుడు ఓపిక పెట్టాడు. ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారిని ప్రభు అదే హెచ్చరిస్తున్నాడు. నాకు 30 ఏళ్ళు వచ్చాయి, 40 ఏళ్ళు వచ్చాయి, నాకేం అవ్వలేదు అనుకుంటున్నావేమో, కానీ నీ బ్రతుకులో దేవుడు ఎంత 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 ఓర్పు కలిగి ఉన్నాడో. ఇంకా మారతావు, ఇంకా విడిచిపెడతావు నీ దురభ్యాసాన్ని, ఇంకా మార్చుకుంటావు నీ స్వభావాన్ని, ఇంకా దేవుని దగ్గరకు వస్తావని ఆయన కనిపెడుతూ ఉన్నాడు. బైబిల్లో చెప్పబడుతుంది, ఆయన దమ్ము లేదు, దీర్ఘశాంతం కలిగిన వాడు. ఎంత శాంతం అంటే 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు ఏ శాపం మన మీదకి రాకుండా మారతాడు. నా రక్తం చిందించాను, ఇంకో ఉద్యోగ సభలో, ఇంకో టీవీ ప్రోగ్రాంలో, ఇంకో మీటింగ్లో, ఇంకో ఆలయంలో, ఇంకో వర్తమానంలో నా బిడ్డ పశ్చాత్తాపడతాడు, నా వైపు తిరుగుతాడని ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు ఎంతకి లోబడకపోతే, ఎన్నిసార్లు గద్దించడం లోబడనని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. అదే స్థితి వచ్చింది సౌలుకి. 38 సంవత్సరాలు ఓపిక పెట్టాడు, ఎంతకి మారలేదు. చివరికి సౌలు ఏం చేశాడో తెలుసండి? తెలిస్తే ముగించేద్దాం, ఇదే ముగింపు ప్రార్థన. ఏం చేశాడండి తెలీదా? చూడండి. అయితే 31వ అధ్యాయం మొదటి సమయాలు గ్రంథం 3వ వచనం. యుద్ధములో సౌలు ఓడిపోవచుండగా అతడు అంబులు వేయు వారి కంటబడి వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండా నీ కత్తి దూసిన దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములు మోయవానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయనొల్లకుండెను. గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడి చచ్చాడు. ఎంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు దేవుడు అందమైన శరీరాన్ని ఇచ్చి, సౌందర్యాన్ని ఇచ్చి, రాజుగా చేసి, దేవుడు సేవకుడిని తోడిచ్చి, కొత్త మనసు ఇచ్చి, రాజ్యం ఎలవయ్యా, నా చిత్తం చేయవయ్యా, నా ప్రణాళిక నెరవేర్చవయ్యా అంటే దేవుని మాట వినకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తించి అంతకంతకు హీనదశకు వెళ్ళిపోయి చివరికి హీనదశకు వెళ్ళి తన్ను తాను జయించుకోలేక, ఇతరులను జయించలేక, ఏమీ బ్రతుకులో సాధించలేక తన కత్తి మీద తాను పడి చచ్చాడండి. ఏమంటారు దాన్ని? ఆత్మహత్య. ఈ రోజున ఎంతమంది ఇవాళ టీవీ స్క్రోలింగ్లో చూశాను, భార్యాభర్తలిద్దరూ విషం తాగి చచ్చారు.
ఒక తల్లి తన బిడ్డలకు విషం పెట్టి బిడ్డలు తను చచ్చారు. ఎంత భయంకరం అండి! నువ్వు చావక మళ్ళీ నీ బిడ్డలను కూడా చంపుతావా? నువ్వు చావక మళ్ళీ నీ భార్యను లేక భర్తను కూడా చంపుతావా? నువ్వు చస్తూ అనేకులు చావాలని కోరెత్తావా? అది ఎవరి బుద్ధో తెలుసా? అది ఎవరి బుద్ధో తెలుసా అండి? చావు అనేది సాతాను యొక్క ప్రేరేపణ. చచ్చిపోతాననేది సాతాను యొక్క ఉద్దేశం. సాతాను మనల్ని చంపలేడు. జాగ్రత్తగా వినండి నా మాట. సాతానుకు మనల్ని చంపగలిగిన అధికారం లేదు. కాబట్టే సాతాను ఏం చేస్తాడంటే మనల్ని మనం చంపుకునేటట్టు చేస్తాడు, మనల్ని మనం ద్వేషించుకునేటట్టు చేస్తాడు. నువ్వు దేవునికి చోటు ఇవ్వనప్పుడు, సాతాను బోధలో నువ్వు పడిపోయినప్పుడు, సాతాను ప్రేరేపణలు లొంగిపోయినప్పుడు నీవు నీ గురించి నువ్వే విసిగిపోయి చావగోరుతావు. సంసోనంతటి వాడు ప్రాణము విసిగి చావగోరాడంటండి. ఏలియా అంతటి గొప్ప ప్రవక్త ఇంకా చాలయ్యా నేను చేసింది అని మరణాపేక్షతో నా బ్రతుకు చాలు చచ్చిపోతానన్నాడంట. ఏమండి, ఎంతమందిని సాతాను శోధించాడో చూడండి. ఈ రోజున నిన్ను శోధిస్తున్నాడా? నా జీవితం ఒక వృధా, నా బ్రతుకులో నేనేం సాధించలేను అనే పరిస్థితికి మీరు ఇంకా రాలేదేమో, ఇంకా నేనేదో చేయగలను అని ఇంకా ముందుకు దూసుకెళ్తున్నారేమో. నాకు దేవుడు అక్కర్లా, నాకు ప్రార్థన అక్కర్లా, నాకు ఎవడక్కర్లా, నా ఇష్టం, నాకు బలం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు ఇల్లు ఉంది, నాకు పొలం ఉంది, ఎవడో తెలుకొస్తారు అని వెర్రనీగా వాళ్ళందరూ ఉన్నారు ఈ రోజున. ప్రాణమా సుఖించు, తిను, తాగు, అనేక సంవత్సరములకు నీకు కావాల్సింది నేను సిద్ధపరిచున్నాను. వెర్రివాడా, రే వెర్రాడా, ఈ రాత్రి నీ ప్రాణం నీ దగ్గర నుంచి తీసేస్తే నువ్వు సంపాదించినవన్నీ ఎవరు అవుతాయి? ఎందుకంటే ఆ గర్వం మనకి. ఇంతలో కనబడి అంతలో భయమయ్యే బ్రతుకు, పుట్టక్కుమనే జీవితం. నిమిషానికి 23 సార్లు ఊపిరి పీలుస్తున్నాం. ఆ పైన ఊపిరి ఆగిపోయింది అనుకోండి, ఎగ ఊపిరి వచ్చింది అనుకోండి, అంతే అంటే అయిపోయింది నీ బతుకు. కొట్టుకుంటే గుండె టక్కన ఆగింది అనుకో, హార్ట్ అటాక్, చచ్చిపోయాడు అంతే. అది ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత గొప్ప చీఫ్ మినిస్టర్లు అయినా, ఎంత గొప్ప డబ్బులున్నా, ఎంతమంది డాక్టర్లు ఉన్నా, ఎంతమంది హాస్పిటల్స్ ఉన్నా, ఎవడాపగలడు నీ ప్రాణాన్ని? ప్రాణం ఉన్నంత వరకే నీకు అవకాశం ఉంది యేసు ప్రభువుని నమ్ముకోవడానికి. ప్రాణం ఉన్నంత వరకే అవకాశం ఉంది నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవడానికి. ప్రాణం ఉన్నంత వరకే అవకాశం ఉంది నీ బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని ఆయన కొరకు వాడి ఆయన చిత్తాన్ని, ప్రణాళిక నెరవేర్చడానికి. ప్రియ సహోదరుడు, సహోదరి, రాత్రి ప్రతిమలాడుతున్నాడు ప్రభు. సౌలు జీవితం వేస్ట్ అయిపోయింది, వృధా అయిపోయింది, వృధా అయిపోయింది. దేవుడి చేత ఎంత ప్రేమించబడ్డాడండి, ఎంత ఆశీర్వదించాడండి, ఎంత సహించాడండి ఆయన్ని. కానీ అంతకంతకి సాతానికి చోటించి జీవితాన్ని వృధాపరుచుకొని చివరికి దిక్కుమాలిన చావడం చూస్తున్నాం. నేను చావను, బ్రతికి నా దేవుని కార్యాలు వివరిస్తా. నేను చావను, నా యేసు కొరకు జీవిస్తా. నేను సాతాను కూడా హృదయంలో చోటు ఇవ్వను, నేను ప్రభు బిడ్డగా బ్రతుకుతా అనే తీర్మానంతో ఇక్కడి నుంచి వెళదాం. నీ కష్టాలకు కారణం, నీ సమస్యలకు కారణం, నీ జీవితంలో అభివృద్ధి లేకపోవడానికి కారణం నీ అసూయేమో, నీ గర్వమేమో, నీ దురాశయేమో, నీ ఇష్టం చేసుకోవడం వల్లనేమో, దేవుని చిత్తాన్ని మరిచిన వల్ల నీవు కష్టాల్లో పడ్డావు. దేవుని చిత్తం చేయటం ఉత్తమం. దేవుని చిత్తంలో దేవుని తోడుంటుంది, దేవుని సహాయం ఉంటుంది. ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారందరూ ఒక నిబంధన చేయండి. ఇదిగో ప్రభా, నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ ప్రణాళిక నాకు బయలుపరచు, నీ చిత్తము నా పట్ల జరిగించు. నా హృదయ సింహాసనం మీద నీవు అధిష్ఠీనుడివై నా హృదయాన్ని నీవు నీ ఆధ్వర్యంలో తీసుకొని నేను నడవలసిన మార్గం నాకు నేర్పించు. నీవు చెప్పింది చేస్తా, నీ చిత్తాన్ని నెరవేరుస్తా, నీకు ఇష్టడిగా జీవిస్తా. నాకు ఇచ్చిన ఈ జన్మను ధన్యమైనట్లుగా, నీవు ఉద్దేశించిన తలంపులన్నీ నా బ్రతుకులో నెరవేర్చినట్లుగా, నేను ఈ లోకం విడిచినప్పుడు సమాప్తమైనది. యేసుప్రభు వెళ్ళిపోయేటప్పుడు చెప్పి, సమాప్తమైనది, నేను ఈ లోకంలోనికి వచ్చిన పని పూర్తి చేశాను నేను అని చెప్పి వెళ్ళాడు. చూడండి, అందుకే సిలువలో యేసుక్రీస్తు యొక్క మరణం విజయం కానీ అపజయం కాదు. గొప్ప గొప్ప దైవజనులు మరణించినప్పుడు చెప్పిన చివరి మాటలు, జాన్ వెస్లీ అనే భక్తుడు, ఆంగ్లదేశ అపోస్తలుడు అని పిలువబడిన భక్తుడు మరణ పడక మీద ఉన్నప్పుడు క్రైస్ట్ ఈజ్ విక్టర్ అని చెప్పి మరణించాడటండి. డిఎల్ మూడీ అనే భక్తుడు తన చివరి మాటలు ఏంటంటే, ఆహా నా పట్టాభిషేకపు రోజు, నేను వెళుతున్నా పరలోకానికి అని చెప్పి మరణించాడట. ఏమంటే ఎంతమంది దేవునితో అలాగూ చెప్పగలం? నా జీవితంలో దేవుడు పట్టిన ప్రణాళికను నేను నెరవేర్చాను, దేవుని ఉద్దేశాలు నా పట్ల నెరవేరాయి, నా బిడ్డల పట్ల నెరవేరాయి అని ఎంతమంది చెప్పగలరు? ఈ రోజున దేవుని చేత నువ్వు ప్రేమించబడ్డావు అన్నది జ్ఞాపకం పెట్టుకో.
దేవుడు నిన్ను ఎలా చేయాలనుకున్నాడో అలా చేశాడన్నది గుర్తుపెట్టుకో. దేవునికి నీ పట్ల ప్రణాళికలు ఉన్నాయని, గొప్ప తలంపులని, అవి హానికరమైనవి కాదని గుర్తుపెట్టుకో. దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. దయచేసి లేచి నిలబడండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు నీ చెంతనే సంచరిస్తున్నాడు. ఎవరిని ఆశీర్వదించాలా, ఎవరిని విడిపించాలా, ఎవరిని దీవించాలా, ఎవరిని నా సాక్షిగా వాడుకోవాలా అని కోరుకుంటున్నాడు. అవును, నీవు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను చూశాడు, నిన్ను కోరుకున్నాడు. నీ బలం, నీ సౌందర్యం, నీ ధనం, నీ సామర్థ్యం, నీ నైపుణ్యత దేవునివి. దెయ్యానికి ఇవ్వకు. దెయ్యం పట్టి పీడించి నిన్ను చెత్త కుప్పలో పడేస్తాడు. అయ్యయ్యా నన్ను క్షమించిన ఆయన, ఇప్పటికే నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయి, ఇప్పుడైనా నీకు పనికొస్తానా, శేష జీవితమైన నీకు పనికొస్తానా అని ప్రభుత్వం చెప్పు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. ఎంతమంది తాము దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకున్నామని, దేవుని చిత్తాన్ని తప్పిపోయామని, కష్టాల్లో ఉన్నామని, నష్టాల్లో ఉన్నామని, వేదనలో ఉన్నామని, బాధలతో ఉన్నామని, విడుదల కావాలని కోరుకుంటున్నారో వారిని ఒక్కసారి చూడు నాయన. అయ్యా, సౌలుకు పట్టిన గతి మాకు పట్టకుండా నీ పాదాలు పట్టుకున్నకు సహాయం చేయి నాయన. కన్నీటితో నీ పాదాలు కడిగి పశ్చాత్తాపడ్డ పాపాత్మురాల వంటి అనుభవాన్ని మాకు దయచేయి నాయన. నీ పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానముతో పొమ్ము అన్న మాటలు మా చెవుల్లో గింగురమనడానికి సహాయం చేయము. ఈ మాటలు వింటున్న వారెవ్వరూ, సోషల్ మీడియా ద్వారా ఈ వాక్యాన్ని విన్న వారెవ్వరూ నరకానికి పోకుండా కాపాడయ్యా. నరకానికి పోకుండా కాపాడు నాయన. నిత్య నరకానికి పోయే హర్నిశలో అల్లాడే పరిస్థితికి దిగజారిపోకుండా కాపాడు తండ్రి. నీ కౌగిల్లో చేరినట్లుగా, నీ మెల్లని స్వరాన్ని వినినట్లుగా, వారి హృదయాలు నీకు సమర్పించుకున్నట్లుగా, నీ పాదాల మీద పడి పశ్చాత్తాపడినట్లుగా, నీతిని గురించి, పాపముని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేయు పరిశుద్ధాత్మను మా మీద కుమరించుము నాయన. మా పేర్లు నీ జీవ గ్రంథంలో రాయబడుటకు ఈ క్షణంలోనే ఇక్కడున్న వారందరి పేర్లు నీ జీవ గ్రంథంలో రాయబడినటువంటి పశ్చాత్తాపాత్మను మాకు దయచేయి. పరిశుద్ధాత్మను దుఃఖపరచువారిగా కాక, ఆత్మను ఆర్పువారిగా కాక, ఆత్మ ప్రేరేపణలకు లొగ్గువారిగా ఉండడానికి నీ పాదాల యొద్ద మమ్మల్ని అప్పగించుకోవడానికి సహాయం చేయము అయ్యా. ఎవరు ఏ బాధలో ఉన్నారో, ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారో, ఎవరు ఎటువంటి దురాత్మల చేత పీడించబడుతున్నారో, అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. మూయబడిన గర్భాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెరచున్నాము నాయన. అవిధేయులైన కుమారులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో క్రొత్త మనసుతో అభిషేకించుతున్నాము తండ్రి. గురులేని వారిగా తిరుగుచున్నవారు గురైన క్రీస్తు వైపు ఈ రోజు మళ్ళినట్లుగా, వారి హృదయాలలో పశ్చాత్తాపడినట్లుగా పరిశుద్ధాత్మ కార్యము జరిగించుము నాయన. ఈ గొప్ప తలంపులు మా అందరి పట్ల నెరవేర్చి నీ సాక్షులుగా ఈ లోకంలో జీవించి, రాజులైన యాజక సమూహములో నీ సొత్తైన ప్రజలుగా వక్ర జనము మధ్య జ్యోతుల వలె ప్రకాశించుటకు నీ నామాన్ని ధరించిన ప్రతి ఒక్కరికి సహాయము చేయము. మా చుట్టూ నశించిపోతున్న వారి కొరకైన భారము దయచేయము. ఈ రాత్రి నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని తిరిగి మా స్థలాలకు పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you.